నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ కేబీజీ తిలక్ గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, స్వర్ణాంధ్ర పత్రిక సంపాదకులు. శ్రీ నాగార్జున యాదవ్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. అలాగే గతంలో విద్యా సంస్థల మౌలిక వస్తువుల కల్పన సంస్థ చైర్మన్గా కూడా పనిచేశారు. ఇప్పుడు కొన్ని వీడియోలు చూద్దాం. తెలంగాణ వార్తలు చూస్తే 40% కట్టడాలు, 60% గ్రీనరీ, రోడ్లు, ఖాళీ స్థలాలు. 111 జీవో ప్రాంతంలో సరికొత్త గ్రీన్ సిటీ అంటూ 1,32,600 ఎకరాల్లో రూపుదిద్దుకున్న హరిత నగరం అంటూ స్టోరీ ఇచ్చారు. ఇక నేటి నుంచి నీట్ అడ్మిషన్లు నమోదు చేస్తారు. అలాగే మిల్లర్లు మింగిన ధాన్యం విలువ 6,630 కోట్లట. ఉదయనిధి అరెస్టు, తర్వాత మళ్ళీ బెయిలు. తర్వాత ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ భూసేకరణకు 10 రైట్. మసాలాల్లో విషం, లవంగాలు, సాజీరాకు సింథటిక్ కలర్స్, ఆవాలకు హెయిర్ డై, రైస్ బ్రాన్ ఆయిల్ పోతట. ఇది చాలా దారుణంగా ఉంది. సజ్జనార్ గారు వెల్లడించారు. 25,300 కిలోల కల్తీ మసాలాలను పట్టుకున్నారు. మరి హైదరాబాద్లోనే ఉందా, మిగతా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇట్లాంటి సమస్య ఉంటే వెంటనే అక్కడ కూడా ఇట్లాగే సజ్జనార్ గారు చేసినట్టుగా వాటిని అటువంటి వాటిని అరికట్టగలిగితే బాగుంటుంది. క్రమశిక్షణకు శిక్షల, రాజ్యాంగం ప్రకారం పనిచేసిన డీసీపీ ఆనందబాబును శిక్షించిన రేవంత్ సర్కార్. అభ్యంతరకర పోస్టులు పెట్టిన వారిపై ఫిర్యాదు రాజ్యాంగ హక్కు. రాహుల్ గాంధీ ప్రోద్బలంతోనే డీసీపీ బదిలీ అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి పైన విమర్శలు కురిపించారు. అది ప్రధానమంత్రి గారికి వ్యతిరేకంగా మెటాపై ఫిర్యాదు చేసినప్పుడు ఆ ఫిర్యాదు తీసుకున్నారను ఈ డీసీపీని బదిలీ చేశారనే ఆరోపణ వీళ్ళు చేస్తున్నారు. రైట్. ఇక తెలంగాణ ఏపీ వార్తలకు వెళ్తే రేపల్లిలో టీడీపీకి బిగ్ షాక్. టీడీపీ కీలక నేత గూడపాటి శ్రీనివాసరావు వైఎస్ఆర్సీపీలో చేరిక. కాపులకు టీడీపీలో ప్రాధాన్యత లేదన్న గూడపాటి. అలాగే దీంతోపాటు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇవాళ నిన్న ఆయన ఆర్థిక పరిస్థితి మీద, ఎన్నికల హామీల మీద చెప్పారు కదా. కాపు సంక్షేమానికి 15,000 కోట్లు ఖర్చు పెడతాం మొత్తం 5 ఏళ్లలో అన్నారు. మరి 2 ఏళ్లలో 6,000 కోట్లు ఖర్చు పెట్టారా లేదా? కాపు భవనాల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేస్తాం, ఇట్లాంటి హామీలు కూడా ఇచ్చారు. సో ముందుగా తిలక్ గారు మీరు చెప్పండి, ఈ కాపు సామాజిక వర్గంలో కూటమి పైన విరక్తి ఏర్పడుతున్నట్లుగా అనుకోవచ్చా? నమస్కారం. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాలతో పవన్ కళ్యాణ్ గారి వ్యవహార శైలి, పర్టికులర్ గా ఆయన 15 ఏళ్ళు ఈ కూటమి ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు అని చెప్పిన దగ్గర నుంచి కాపు కులస్తుల్లో ఒక రకమైనటువంటి అసహనం మొదలైంది. ఈయన ముఖ్యమంత్రి అవుతాడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఆశతో మద్దతు ఇస్తే, 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు, 15 ఏళ్ళు కూటమి ఉంటుందని చెప్పడం ఏమిటి అనేది ఒక అసహనం మిగిలింది. దానికి జవాబు చెప్పకుండా ఆ అసహనాన్ని మార్చి తనకు అనుకూలంగా ఉండే విధంగా మాట్లాడడానికి బదులు పవన్ కళ్యాణ్ గారు పదే అదే మాటలు చెప్పడం. దీనికి తోడు కృష్ణలంక పోలీస్ స్టేషన్, విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో జరిగిన లాకప్ డెత్ సమయంలో జరిగిన పరిణామాలు చాలా సింపుల్ గా అయిపోయేది. అసలు ఆ ఇష్యూని వాళ్ళ చేతులారా చేసుకుంటున్నారు. అది జరిగిన పరిణామాలను ఎవరో వైసీపీ మీద ఇంకోటి మీద ఆరోపణ చేస్తున్నారు, కానీ నిజానికి జరిగింది ఏమిటి? కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో జరిగిన వెంటనే లాకప్ జరిగిందని తెలిసిన వెంటనే చనిపోయింది జనసేన కార్యకర్త. జనసేన కార్యకర్త ఇంటికి వెళ్లి ఆ చనిపోయిన తన తల్లిని పరామర్శించి ఆ సిఐని సస్పెండ్ చేయమని ఆదేశాలు ఇచ్చి వాళ్ళకి ఏదో పరిహారం అందజేస్తే పవన్ కళ్యాణ్ గారు అంతంతా అయిపోయేది. అలా చేయకుండా ఆయన వెళ్ళి చంద్రబాబు నాయుడు దగ్గర కూర్చుని దాన్ని ఏదో చేయమంటే ఆయన ముందు ఒక కథ నడిపారు. ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయకుండా ఆఫ్ చేశారు. ఎఫ్ఐఆర్ ముఖ్యమంత్రి చెప్తేనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. తర్వాత ఆయన చేసిన కామెంట్ ఎంత డ్యామేజ్ చేసిందంటే, చచ్చినోడు కాపు, చంపినోడు కాపు అని చెప్పేసి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్ చాలా డ్యామేజ్ చేసింది. అంటే కాపుల్లో ఇలాగే కొట్టుకుంటారు, వాళ్ళకి డిసిప్లిన్ లేదు, పాడు లేదు అనే ధోరణిలో ఆయన చెప్పిన మాట అది డ్యామేజ్ చేసింది. దాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు ఖండించలేదు. ఆ తర్వాత వరుసని రాష్ట్రంలో జరుగుతున్న దాడులు కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఆ పరిణామాల్లో అసంతృప్తి, దానికి తోడు రీసెంట్ గా బోండా ఉమ్మ గారిని ముద్రగడ సంతాప సభకి, సంస్మరణ సభకు వెళితే దానికి వివాదం చేసి
దాని క్లారిఫికేషన్ అడగటం, ఇవన్నీ జరుగుతున్న పరిణామాలు గమనించిన తర్వాత దీనికి కూడా అసలు ఎలక్షన్ లో టైంలో ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు, కాపులకు ఇచ్చినటువంటి హామీలు ఏది కూడా నెరవేర్చాలి. దీంతో కాపులు అసహనం కాస్త అసంతృప్తిగా మారింది. ఇది రాను పెరుగుతుందే తప్ప తగ్గే సూచనలు కనిపించడం లేదు. కారణం ఏంటంటే ఒకవైపున పవన్ కళ్యాణ్ గారి వైఖరి, మరోవైపు చంద్రబాబు నాయుడు వైఖరి. దీనికి తోడు లేటెస్ట్ ఏమిటి, జనసేన పవన్ కళ్యాణ్ గారి మీద ఐటీడీపీ వాడు పోస్టులు పెడుతున్నారు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ. ఇది మొదలైంది ట్రెండ్. సో ఇది ఈ అసంతృప్తి పెరుగుతుంది తప్ప తగ్గే సూచనలు కనిపించడం లేదని నా అభిప్రాయం. రైట్. నాగార్జున గారు మీరేమంటారు? ఇది నిజంగానే రేపల్లో టీడీపీకి బిగ్ షాక్ అవుతుందా, లేదు మామూలుగానే ఉంటుందా? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, సాక్షి టీవీ ప్రేక్షకులకి ముందుగా నమస్కారాలు తెలియజేస్తానండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్ల తర్వాత జరుగుతున్నటువంటి అంశాలు ఒక కాపులకనేం కాదు, బీసీలు అయితేనేం కాదు, రైతులు అయితేనేం కాదు, లేకపోతే మరొక వర్గానికి సంబంధించిన వ్యక్తులు అయితే ఏం కాదు. ఎందుకురా జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికల్లో ఓడిపోయారు, ఎందుకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ప్రతిరోజు బాధపడేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొంది. ఎందుకంటే వారు చూపించేటువంటి డెవలప్మెంట్ కానీ, వారు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనతో బేరీజు వేసుకొని, తద్వారా నా కుటుంబానికి కానీ, లేకపోతే నా ఊరికి కానీ, లేకపోతే నా కులానికి సంబంధించినటువంటి వర్గానికి కానీ ఎంత వెసులుబాటు జరుగుతుంది, ఎంత ఆర్థిక సాయం అందుతుంది, ఎంత ప్రత్యేకత ఈ ప్రభుత్వం నా వైపు చూపిస్తుంది, వెనుకబడిన వర్గాలకు ఏ విధంగా తోడ్పాటును అందిస్తుందని ప్రతి కుటుంబం కూడా అంచనా వేసుకొని ఈ ప్రభుత్వానికి మార్కులు వేసేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఒక్క రేపల్లే కాదు, కుప్పం నుంచి కురూపం వరకు, అదేవిధంగా ఇచ్చాపురం నుండి పులివెందుల వరకు ఖచ్చితంగా జరుగుతున్నటువంటి అన్ని రకాల ప్రజల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిజంగా రాజకీయ చైతన్యవంతమైనటువంటి ఒక సమాజం కాబట్టి, ఒక ప్రభావితమైనటువంటి రాజకీయాల్ని చూసి వాటిని ఎంచుకునేటువంటి నైతికత, శక్తి, ఆ సామర్థ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఉంది. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి వచ్చే ఎన్నికల్లో గుణపాఠం తప్పదు. వచ్చే ఎన్నికల దాకా కూడా ఉండకపోవచ్చు. ఇప్పుడేదో బాగా తర్జన భర్జన పడుతున్నారు, లోకల్ బాడీస్ పెట్టాలా వద్దా, పెడితే ఏం జరుగుతుంది అనేటువంటి అంశాన్ని గమనిస్తూనే ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా స్థానిక సంస్థల్లోనే ఖచ్చితంగా అది రిఫ్లెక్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఒక్క విషయం మాత్రం మీకు చెబుతున్నాను కొమ్మినేని గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులందరూ గమనించాల్సి వచ్చింది. ఎక్కడైనా సరే గోడపాటి శ్రీనివాసరావు గారు అన్న ఆయన వైసీపీలో నిన్న చేరిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు కూడా ఆత్మగౌరవం దెబ్బతింటుంది కాపులకి అని కూడా చెప్తున్నారు. అవును సార్, దానికే ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలకు కానీ, లేకపోతే ప్రజలందరూ కానీ ఒక అంశాన్ని చాలా 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 గొప్పగా గమనించారండి. ఎందుకంటే నాకు సంబంధించినటువంటి ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఏ పార్టీలకు అనుబంధంగా లేనటువంటి ఒక నాయకుడు నాతో ఒక మాట చెప్పాడు. ఏదంటే ఒక మనిషి జన్మకి అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే ఆ మనిషి మరణించడమే. ముద్రగడ పద్మనాభం గారి యొక్క ఆలోచన, ఆయనకున్నటువంటి లక్ష్యాలు, ఆయనకున్నటువంటి విధానాల్ని, నినాదాలని ఎవరు ఎప్పుడైనా సరే దాన్ని అంగీకరించవచ్చు, కొంతమంది అంగీకరించకపోవచ్చు. కానీ అల్టిమేట్గా కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఆయన పడినటువంటి శ్రమ, ఆయన ఇచ్చినటువంటి ప్రతిఫలం ఆశించకుండా ఆయన చేసినటువంటి కష్టం అనేది అసలు రాజకీయాలకు అతీతంగా ప్రతి కాపుకు సంబంధించినటువంటి నాయకులు గుర్తించాల్సిన అంశం. అటువంటి వ్యక్తిది మొన్న ఆగస్టు 1, ఆగస్టు 2 కిర్లంపూడిలో ఒక సంస్కరణ సభ పెడితే, సార్ మీరు ఆశ్చర్యపోతారు సార్, తెలుగుదేశం పార్టీకి సంబంధించి, జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఏ నాయకులు కూడా అక్కడికి వెళ్ళినటువంటి దాఖలు లేదు. వెళ్ళాలనేటువంటి మనసులో తెలుగుదేశం పార్టీ వారికి ఉన్న, కూటమి పార్టీలకు నేతలకున్నా, వెళితే పవన్ కళ్యాణ్ ఏ విధంగా మన మీద చర్యలు తీసుకుంటాడా, వెళ్తే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మన మీద షోకాజ్ నోటీస్ ఇస్తారా అని తెలుగుదేశం పార్టీలోనూ, కూటమిలో పార్టీలో ఉన్నటువంటి కాపు నాయకులు ఒక భయాందోళనకు వెళ్ళేటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే కాపు నేస్తంతో మహిళలకు ఇవ్వాల్సిన పని లేదు, ఎందుకంటే మన జేబులో పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి.
కాపు కార్పొరేషన్లో వారికి లోన్లు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే మన దగ్గర పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని సంతృప్తి పరిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపుల జనాభా 10 లక్షల మంది ఉన్నా, 20 లక్షల మంది ఉన్నా, 30 లక్షల మందా, వాళ్ళందరినీ గాలి కుదిలేయచ్చు. ఎందుకంటే మన చేతుల్లో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. మనకి ఎట్టబడితే ఆడడానికి మనకు ఒక బొమ్మలాగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి కాపుల యొక్క ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక వారసత్వాన్ని ఈ కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగించేటువంటి అవసరం లేదని చంద్రబాబు నాయుడు గారు ఫిక్స్ అయినట్టున్నాడు. అందుకనే ఎంతో పోరాట యోధుడుగా ఉన్నటువంటి ఈ ముద్రగడ పద్మనాభం గారి సంస్కరణ సభకి కాపు నేతలు హాజరవ్వకుండా ఆయన్ని అలా వదిలేయడం అనేది నిజంగా కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని నేను కాకపోయినా కూడా ఆయన చూపించినటువంటి పోరాట పరిపాలన ఎంతో కొంత ఇన్స్పిరేషన్ అవుతుంది. కానీ మేము కూడా సానుభూతి వ్యక్తం చేస్తున్నాం. సరే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చినా రాకపోయినా, పవన్ కళ్యాణ్ గారు సానుభూతి చూపించినా చూపకపోయినా, ఖచ్చితంగా ముద్రగడ పద్మనాభం గారు కాపు జాతిలో ఆయన మేలిమి వజ్రం లాంటి వ్యక్తి కాబట్టి ఆయనకి సానుభూతి ప్రకటించినా ప్రకటించకపోయినా ఈ అంశాలన్నింటినీ కూడా కాపు సమాజం ఖచ్చితంగా నిశితంగా గమనిస్తుందని మాత్రం నేను నమ్ముతున్నా. రైట్. బోండా ఉమా గారు వెళ్తే పెద్ద వివాదమైంది. అంతకుముందు జ్యోతుల్ నెహ్రూ గారు, వంగవీటి రాధా గారు వెళ్ళటం, ఇవన్నీ వాళ్ళకి ఇండికే సందేశం పంపడం కోసం బోండా ఉమా గారిని కోప్పడినట్లు లేదా వివరణకి అడిగినట్లుగా వచ్చింది. సరే, మొత్తం మీద మీరు అన్నట్లుగా ముద్రగడ సంస్మరణ సభకి వెళ్లకుండా అయితే అడ్డుకున్నట్లుగా అవుతుంది. మరి అది ఆత్మగౌరవ సమస్యగా గోడపాటి శ్రీనివాసరావు గారు బాధపడుతున్నారు. అందుకే ఆయన పార్టీకి గుడ్ బై చెప్పి, టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారని అంటున్నారు. ఇక మరో అంశంలోకి వెళ్దాం. ఆ భూమి పూజ చల్లదమ్మ, క్రీడా ప్రాజెక్టును వదలని లోకేష్ క్రెడిట్ పాలిటిక్స్. పివి సింధు గారికి జగన్ గారి టైంలో 3 ఎకరాల స్థలం విశాఖపట్నంలో ఇచ్చి బ్యాడ్మింటన్ అకాడమీ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని ఇచ్చారు. ఇస్తే వారు నిర్మాణం మొదలు కూడా పెట్టారు, ఫోటో కూడా వచ్చింది. అయితే ఇప్పుడు దానికి లోకేష్ గారు వెళ్తున్నట్టుగా ఇవాళ వార్త వచ్చింది. మరోసారి భూమి పూజ చేస్తున్నారట. మరి ఇది మొన్నే భోగాపురంది చూసాం కదా, చంద్రబాబు గారు నేనే చేశానంటే ఆయన చేసిన శంకుస్థాపన రాయి, ఆ తర్వాత జగన్ గారు చేసింది. అయినప్పటికి కూడా లోకేష్ గారు మరి అది ఎంతవరకు గౌరవం ఏంటో. తిలక్ గారు మీరేమంటారు? ఇది ఇట్లా ఈ రకంగా క్రెడిట్ పాలిటిక్స్ అవసరమా? కొత్త విషయాలు ఏదైనా చేయొచ్చు, ఇంకా ఏదైనా మంచి పని చేసి పేరు తెచ్చుకోవచ్చు కదా. పునాది రాళ్లతో ఓట్లు వస్తాయని వాళ్ళు భ్రమలో ఉన్నారు. దాన్ని మనం ఏం చేస్తాం ఇక్కడ? అంతేనా? పట్టడం తప్ప మనం చేయగలిగింది లేదు. రైట్. నాగార్జున గారు సింపుల్గా కొట్టేశారు ఈయన. తిలక్ గారు మీరేమంటారు? సార్, ఇప్పుడు పివి సింధు గారు ఒక ప్రఖ్యాతమైనటువంటి బ్యాడ్మింటన్ ప్లేయరు. ఆవిడ ఒక ప్రపంచ ఛాంపియన్షిప్ గెలిచి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చింది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలుగు జాతికి ప్రాతినిధ్యం వహిస్తూ భారతదేశం యొక్క గౌరవాన్ని, మన గర్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి పివి సింధు గారిని ఆవిడలాగే ఎంతోమందిని తయారు చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు 2021లో జియో మెయిన్ సెక్రటరీ నెంబర్ 103 అండ్ 134 ప్రకారం ఒక 2 నెలల కాలంలోనే ఒకసారి 2 ఎకరాలు కేటాయించారు, మరొకసారి 1 ఎకరం కేటాయించారు. ఈ కేటాయించినటువంటి 3 ఎకరాల స్థలంతో ప్రతిభావంతులైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుల్ని, బాలికలనైనా బాలులనైనా ఎవరినైనా సరే పివి సింధు గారి స్థాయిలో ట్రైనింగ్ చేసి వారికి ఉజ్వలమైనటువంటి క్రీడారంగంలో ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పివి సింధు గారికి, వారి కుటుంబానికి ఒక 3 ఎకరాల భూమిని ఇచ్చారు. అది నిజానికి వాస్తవానికి సార్ నేను కూడా చెప్తున్నా, మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బ్యాడ్మింటన్ యొక్క సౌలభ్యం కోసం ఈ స్థాయిలో ఒక కార్యక్రమం చేశారనే విషయాన్ని కూడా అధికార ప్రతినిధిగా ఉండి నేను కూడా ప్రజలకు చెప్పలేకపోయాను. అది బహుశా నా తప్పే అనుకోవచ్చు. సో ఇప్పుడు తెలిసింది మాకు అది. ఇది అయిపోయిన తర్వాత ఆవిడ శంకుస్థాపన చేశారు. ఆ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. కొంతమేరకు 10%, 20% నిర్మాణాలు కూడా పూర్తయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ పివి సింధు గారినో మరొకరినో ఒత్తిడి చేశారో లేకపోతే మరొకటో దేవుడికి తెలియాలి. మళ్ళీ నారా లోకేష్ గారు దానికి భూమి పూజ చేయడానికి నారా లోకేష్ అనడం అనేది ఇదంతా పబ్లిసిటీ స్టంట్ లాగానే ఉంటుంది కానీ మరొకటిలాగా లేదు. ఎందుకంటే మీరు కావాలంటే విశాఖపట్నంలో ఒకటి జరుగుతుంది, విజయవాడలో ఎవరికైనా ఇంకో 3 ఎకరాలు 4 ఎకరాలు మరొకరికి ఎవరికైనా ఇవ్వండి, లేకపోతే ప్రభుత్వ ఆధ్వర్యంలో సంబంధించి మరొక బ్యాడ్మింటన్ కోర్సో లేకపోతే షటిల్కి సంబంధించో లేకపోతే మరొక స్పోర్ట్స్కి సంబంధించిన విషయాలు ఏదైనా చేయండి, ఏదైనా క్రీడా పాలసీలో మార్పు చేయకండి. అవి కాకుండా మళ్ళీ ఇటువంటి పిఆర్ స్టంట్లు చేయడం ద్వారా పెద్దగా వచ్చిద్దని నేను కూడా భావించట్లేదు. నేను కూడా తిలక్ గారితోనే ఏకీభవిస్తున్నా. రైట్. ఇక మరో అంశంలోకి వెళ్తాం. గుంటూరు, విజయవాడతో కలిపి
అమరావతి మెగా సిటీ కృష్ణానదిపై వంతెనల కోసం అధ్యయన కమిటీ సిఆర్డి అథారిటీలో నిర్ణయం. రాజధానిలో 20 మెగావాట్ల డేటా సెంటర్ అండ్ 18 ఎకరాలు ఇస్తున్నారట. మరి అదే విశాఖపట్నంలో మరి డేటా సెంటర్ల పేర్ల మీద 100 ఎకరాలు ఇస్తున్నారు, కొండల్ని కొట్టేస్తున్నారు, కొండల్ని గుండు చేసేస్తున్నారు అనే విమర్శలు వస్తున్నాయి కదా. మరి ఇక్కడ 18 ఎకరాల్లోనే మరి డేటా సెంటర్ 20 మెగావాట్ల డేటా సెంటర్ వస్తుందట. మరి గుంటూరు, విజయవాడ, అమరావతి మెగా సిటీ ఇప్పుడు జగన్ గారికి, చంద్రబాబు గారికి కూడా ఓటేసినట్లు అనుకోవాలా తిలక్ గారు? ఇప్పుడు డేటా సెంటర్లు వలన ఉపాధి ఎంత వస్తుంది అనేక లెక్కలు చెప్పకుండా ఆయన ఏదో పెద్ద తీసుకొచ్చినట్టుగా ప్రకటనలు చేస్తున్నారు. అది దానివల్ల ఉపయోగం ఏముంటుందండి? నష్టం తప్ప. డేటా సెంటర్లు చిన్న స్థాయిలో 1 మెగావాట్ అనేది జగన్ గారి ప్రపోజల్. ఇప్పుడు ఈయన 1 మెగావాట్ ఏదో మొత్తానికి తక్కువ స్థాయిలో తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు వరుస పెట్టి అనౌన్స్ చేస్తున్నారు 100 మెగావాట్లు, 1000 మెగావాట్ల పైన. ఇలా చేయటం వలన అక్కడ వచ్చేటువంటి పర్యావరణ ప్రమాదాలు ఏమిటి, వాటిని ఎలా ఎదుర్కొంటారు, వాటికి ప్రభుత్వం తీసుకునే చర్యలు ఏమిటి, నీటి కొరత వస్తే ప్రజలకి ఏ విధంగా మీరు గ్యారంటీ ఇస్తారు, వాయు కాలుష్యం జరిగితే ఏం చేస్తారు, అండర్గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయితే ఏం చేస్తారు, వీటన్నిటికీ పరిష్కారాలు ఏం చెప్పకుండా మేము తీసుకొచ్చేసాం, మీరు ఇంట్లో ఆనందపడండి, పండుగ చేసుకోండి అంటే దానివల్ల ఏమిటి ఉపయోగం? మీరు ఓట్ల కోసం చేసే విన్యాసాలు తప్ప దీనివల్ల ప్రజలకు ఉపయోగం ఏంటో చెప్పాలి కదా. అది మాత్రం చెప్పట్లేదు. ప్రజలకు జరిగే నష్టం వస్తుందంటే దానికి జవాబు చెప్పరు. అవును. జనసేన మాజీ నేత పోలిశెట్టి సత్య గారు అయితే ఆ పర్యావరణ సమస్యల మీద చాలా గట్టిగా పోరాటం చేస్తున్నారు. అంతేకాకుండా అమెరికాలో ఈ డేటా సెంటర్లు వద్దని చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తుంటే ఆ కంపెనీల వాళ్ళు ఇటువంటి భారత్ లేకపోతే ఇంకా అభివృద్ధి చెందని దేశాల వైపు వెళుతున్నారట. అదొక యాంగిల్. కానీ మీ అమరావతి అంటే విజయవాడ, గుంటూరు కలిపని నిర్ణయం తీసుకున్నారట. మరి అంతకుముందేమో 29 గ్రామాలు అన్నారు. దాని మీద కూడా సంక్షిప్తంగా వ్యాఖ్యానిస్తారా? ఒక మాట మీద ఆయన ఎప్పుడు నిలబడ్డారంటే 29 గ్రామాలు ప్రపంచ స్థాయి రాజధాని నగరం నిర్మిస్తాను, 9 నవనగరాలని చెప్పారు. ఆ తర్వాత అది చిన్న మున్సిపాలిటీ అవుతుంది, ఇంకో 50,000 ఎకరాలు కావాలండి. ఆ తర్వాత 1,75,000 ఎకరాలు అంటున్నారు. అసలు ఆయన ఒక మాట మీద ఎప్పుడున్నారు? ఆయన ఎంతసేపు రాజకీయం, కమర్షియల్ గా ఆదాయం, ఆయనకు వచ్చే వ్యక్తిగత ఆదాయం, ఈ రెండు తప్ప మరో ప్రజలకు ఉపయోగాల గురించి మాత్రం ఆయన ఆలోచించట్లేదు. రాజధాని అంటే ముందు అసెంబ్లీ, సెక్రటేరియట్ కట్టేస్తే అయిపోతుంది కదా. ఆల్రెడీ మళ్ళీ కడుతున్నారు, అది సమస్య. అది కట్టేస్తే అయిపోతుంది కదా. ఎందుకు ఇన్ని సంవత్సరాల పాటు ఈ గోలంతా ఎందుకు, ఈ కాంట్రాక్ట్లు ఎందుకు, దానికి అసాధారణమైన రేట్లు ఎందుకు? ఇదంతా చూస్తే అవినీతి కేంద్రంగా అనేది మళ్ళీ ఇంకా పెంచుకుంటూ పోతున్నారు తప్ప మరొకటి కాదని. అయితే ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు మావిగిన దెబ్బకి చంద్రబాబు నాయుడు గారు భయపడ్డారనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రైట్. నాగార్జున గారు, అరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మావిగన్ దెబ్బకి, జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ దెబ్బకి చంద్రబాబు నాయుడు గారు అమరావతి ఆవిగన్ అయింది సార్. అంటే అమరావతి, విజయవాడ, గుంటూరు అయింది, అంతే కదా. టోటల్ గా పిక్చర్ అదే. జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్, అమరావతి, చంద్రబాబు నాయుడు గారు ఆవిగన్ అన్నాడు, అంతే కదా. మావిగన్ బదులు ఆవిగన్ అన్నారు. ఓకే, ఆవిగన్ అయింది, అంతే కదా. కాబట్టి నేను మళ్ళీ మీరు మరొకటి గారు చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో దానికే చంద్రబాబు నాయుడు గారు ఫిక్స్ అవుతారు. మళ్ళీ అసలు దాంట్లో మీరేమీ తేడా పడకండి. ఎందుకంటే విశాఖపట్నం జగన్మోహన్ రెడ్డి గారు ఎగ్జిక్యూటివ్ రాజధాని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు కాస్త పేరు మార్చి అది క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు. సరే, మనం కర్నూలుని జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించి లెజిస్లేటివ్ క్యాపిటల్ అన్నారు. పాపం నారా లోకేష్ గారు ఇప్పుడు ఏంటంటున్నారు, పూర్తవుతున్న తర్వాత ఇప్పుడు కర్నూలులో నేను 90 రోజుల్లో ఇక్కడ బెంచ్ తీసుకొస్తా అన్నాడు. సో మేము అది అయిపోయిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ బి ప్రకారం, అయ్యా మీరు చెప్తున్నట్లే బాగుంటుంది కదా, మచిలీపట్నం, విజయవాడ అండ్ గుంటూరు, దీంట్లోనే అమరావతి ఉంటుంది కదా అని చెప్పాము. ఇప్పుడు ఒక ఐకానిక్ బ్రిడ్జ్ అని ఒకటి తీసుకొచ్చి మళ్ళీ విజయవాడ, గుంటూరు అన్నారు. ఆల్రెడీ వెస్ట్ బైపాస్ రోడ్డు ఉంది కదా, ఆల్రెడీ ఒక రెండింటిని అటువైపు
గొల్లపూడిని ఇటువైపు ఇటు కలుపుతూ ఆల్రెడీ ఒక నేషనల్ హైవే ఉంది కదా, మళ్ళీ ఎందుకు ఆ బ్రిడ్జ్ అంటున్నారు, మళ్ళీ దానికోసం టెండర్స్ పిలిచారు, మళ్ళీ దానికోసం ఏదో పిలిచారు, ఏదో ఒకటి జరుగుతుంది. మొత్తానికి మేము ఏం చెప్తున్నాం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ఒక ప్రాంతం పైన ఇష్టం కానీ మరొక ప్రాంతం పైన ద్వేషం ఉన్నటువంటి నాయకుడు కాదు. అమరావతినైనా, విశాఖపట్నాన్నైనా, కర్నూలునైనా అందరూ ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక తల్లి కడుపులో పెట్టినటువంటి బిడ్డల్లాగా అన్ని ప్రాంతాల్ని ఒకే దృష్టితో చూసేటువంటి ఒక గొప్ప గుణం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ఆవిగన్నన్నా, జగన్మోహన్ రెడ్డి గారి మావిగన్నన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక గ్రీన్ఫీల్డ్ రాజధాని ఉండాలా, లేకపోతే అన్ని ప్రాంతాలను విస్తరిస్తూ ఒక సమకాలీనటువంటి ఆంధ్రప్రదేశ్ సామాజిక పరిస్థితులన్నింటినీ వారి యొక్క ఆలోచనని ప్రతిబింబించాలా, ఒకే విధమైనటువంటి అభివృద్ధి అన్ని ప్రాంతాలకు ఒక సమభివృద్ధిలో జరగాలనేటువంటి కాన్సెప్ట్తో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ ముందున్నారు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం పట్లే చంద్రబాబు నాయుడు గారు రావడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ గమనించవలసిందిగా కోరుతున్నాం. రైట్. ఇక ప్రధానమైనటువంటి ఆర్థిక పరిస్థితి మీద చంద్రబాబు గారు వివరణ ఇచ్చిన తీరు, వీటన్నిటి మీద వాటి మీద ప్రధానమైన చర్చలోకి వెళ్ళడానికి ముందు ఉద్యోగస్తులను ఆయన భయపెడుతున్నారా, ప్రజల్ని భయపెడుతున్నారా, భ్రమపెడుతున్నారా, లేదా సంతృప్తి పరిచారా, వీటి మీద చర్చలోకి వెళ్ళడానికి ముందుగా ఒకటి రెండు అంశాలు మీ దృష్టికి తీసుకొచ్చిన తర్వాత దానికి వెళ్దాం. పొగాకు రైతులపై సర్కారు పగ, చంద్రబాబు పాలనలో దళారులదే రాజ్యం, సంక్షోభంలోనే పొగాకు అంటూ ప్రజాశక్తి కూడా వార్త ఇచ్చింది. ఏమాత్రం మారని వ్యాపారుల తీరు. అయితే రైతులతో వైఎస్ జగన్ భేటీ నేపథ్యంలో సర్కార్ మరో డ్రామా. ఆఫ్ స్టైల్ పొగాకుపై కిలోకి 10 రూపాయలు మద్దతు ఇస్తామని వెల్లడి. సో జగన్ గారు ఎక్కడికి వెళ్తున్నా కొంత రియాక్ట్ అవ్వక తప్పని పరిస్థితి ఏర్పడుతోందా? సంక్షిప్తంగా మీ కామెంట్ చెప్పండి తిలక్ గారు. సార్, జగన్ గారు పెడితే ₹1 ₹2 అనౌన్స్ చేయడం అమలు జరుగుతున్నా లేదు పక్కన పెట్టింది. కేంద్రానికి ఒక లేఖ రాయటం, వీళ్ళు ఆదుకోండి ఈ రైతులు అని చెప్పేసి. మీకు ఉదాహరణ స్పష్టంగా ఎప్పటి వరకు జగన్ గారు ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ పంట దెబ్బతిన్న రైతులను పరామర్శించడానికి వెళ్ళినా, మార్కెట్లు సందర్శించడానికి వెళ్ళినా వెంటనే చంద్రబాబు నాయుడు గారు లేఖ రాస్తారు కేంద్రానికి, ఈ రైతులను పట్టించుకోండి. కానీ కర్ణాటకలో ఏమైంది, చిత్తూరు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ రైతుల మీద కేసులు పెట్టడం, జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకి రైతులు రావద్దంటాం, ఇలాంటివన్నీ జరిగినాయి. కానీ అక్కడ జరిగిన మేలేం లేదు. కర్ణాటకలో కేంద్ర ప్రభుత్వం అక్కడ కొనుగోలు రేటు పెంచింది, విదేశాలకి ఎక్స్పోర్ట్ చేయడం కోసం కూడా పర్మిషన్ ఇచ్చింది, దానికి ఏర్పాట్లు కూడా జరిగాయి. మరి ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఎందుకు జరగలేదంటే ప్రశ్నకి జవాబు లేదు. అలాగే పొగాకు కూడా, అలాగే ఏ పంట తీసుకున్నా మీరు ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసి ఎందుకు పనికిరాదు ఈ వ్యవసాయ రంగం అనే ధోరణిలో ఆయన బిహేవ్ చేస్తున్నారు తప్ప, వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలి, రైతులను ఆదుకోవాలనే ధోరణిలో ఆయన అడుగు ముందుకు వేయడం లేదు. పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఆయన కాన్సన్ట్రేషన్ అంతా అమరావతి తప్ప వ్యవసాయ రంగం కాదు, మరొకటి కాదు చెప్పిన అభిప్రాయం. రైట్. పంచాయతీ ఎన్నికల కసరత్తు షురు. ఎన్నికల సన్నద్ధతపై నేడు కీలక సమావేశం జరుగుతుందట. ఓటర్ల తొలగింపు జాబితా రాజకీయ పార్టీలకు ఇవ్వాలని పేరు నాని అడిగారు. ప్రభుత్వంపై రైతులు తిరగబాటు ఖాయం అని చెప్పి జక్కంపూటి రాజా విమర్శించారు. విశాఖ భాగస్వామ్య సదస్సుకు సన్నద్ధం, విజయవంతం కోసం 7 కమిటీలు ఏర్పాటు చేశారట. అర్హులైన ఏ ఒక్క ఓటర్ను తొలగించమని సీఈఓ గారు అన్నారట. ఏపీకి సంబంధించి తెలంగాణ సీఎంతో కుమ్మక్కై సీమకు చంద్రబాబు ద్రోహం చేస్తున్నారంటూ రాయలసీమ సంబంధించిన శిల్పా చక్రపాణి రెడ్డి, శైలజానాథ్, అనంత వెంకటరామిరెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి తదితరులు గోరకల్లు అవుకు రిజర్వాయర్లు పరిశీలించిన సందర్భంగా వ్యాఖ్యానించారు. బీసీ నేతలపై ఆగని అక్రమ కేసులు. శ్రీకాకుళంలో వైఎస్ జగన్ పర్యటన సక్సెస్ కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్న పాలకులు. తాజాగా ధర్మాన కృష్ణదాస్, పేరాడ తిలక్, అంతకుముందు చింతాడ రవికుమార్, ఇంకా కిరణ్ కుమార్, వీళ్ళందరి మీద కేసులు పెట్టడం, మళ్ళీ తాజాగా మైనారిటీ నేత ముస్తఫా మీద కూడా, మాజీ ఎమ్మెల్యే వారి మీద కూడా వారిని అరెస్ట్ కూడా చేశారు ఏకంగా. సో ఈ బీసీ నేతల మీద ఎదురవుతున్నటువంటి కేసులు మొన్న చూసాం ఆలూరులో. మరి దొంగ కేసులు పెడుతున్నారనడానికి వీడియో సాక్ష్యాలు కూడా బయటకు వస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి అది దీని మీద సంక్షిప్తంగా మీరేమంటారు? నాగార్జున గారు చెప్పండి. బీసీ నేతల మీద ఎందుకు ఇంత దండోరాలకు సాగుతోంది? వాళ్ళలో కూడా మార్పు వస్తుందని భయపడుతున్నారా ఏమిటి? కొమేర్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి లేకపోతే నారా లోకేష్ గారికి ఒక విచిత్రమైనటువంటి సమస్యను ఎదుర్కొంటున్నారు సార్. అది మరి ఆ సమస్య గురించి మళ్ళీ ఎక్కువ మాట్లాడలేం కాబట్టి, ఆ సమస్య ఏంటంటే ఎవరైనా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే
అనేటువంటి ఒక భయం పట్టుకుంది. ఎవరిని ప్రశ్నిస్తే వాళ్ళని లోపలికి వేసేటువంటి పరిస్థితి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ఒకసారి గమనించండి, కారుమూరు నాగేశ్వరరావు గారి కుమారుణ్ణి, కారుమూరు నాగేశ్వరరావు గారిని ఇద్దరిని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఒకవైపు కనపడుతుంది. తరువాత మన విరూపాక్షి గారిది కర్నూలు ఆలూరుది మీరు చూస్తూనే ఉన్నారు. ఎవరెవరు ఒక మహిళ యొక్క నైటీని ఎవరు జించారనేది వీడియో సాక్ష్యాలతో తెలిపింది. విరూపాక్షి గారిని అదేవిధంగా అరెస్ట్ చేశారు. అటువైపు ఒక యాక్సిడెంట్ కేసుని అటెంప్ట్ టు మర్డర్గా మార్చి అటువైపు సిదిరి అప్పలరాజు గారిని అట్లానే భయపెడుతున్నారు. అటువైపు ధర్మాన కృష్ణదాస్ గారిని అట్లానే భయపెడుతున్నారు. తమ్మినేని సీతారాం గారిని అలానే భయపెట్టేటువంటి పరిస్థితి నెలకొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ బీసీలకు సంబంధించి చింతాడు రవికుమార్ గారికి సంబంధించినటువంటి విషయాల్ని అదే విధంగా కనపడుతుంది. ఢిల్లీలో ఉన్న వాళ్ళ మీద, కోర్టులో ఉన్న వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారట అక్కడ. పంజాబ్లో అక్కడ ఎవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బాగా యాక్టివ్గా ఉంటాడు. ఆ అబ్బాయి వాళ్ళ పాపని పంజాబ్ యూనివర్సిటీలో జాయిన్ చేయించుకుందామని వాళ్ళు ట్రైన్లో వెళ్ళి పంజాబ్ యూనివర్సిటీలో ఆ పాపని విద్యా సంవత్సరంలో జాయిన్ చేద్దాం అనుకుంటే ఈ అబ్బాయి యాక్టివ్గా ఉన్నాడు కదా, ఇతని మీద కేసు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక నా గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం 26 నెలల కాలంలో నా పైన 14 కేసులు పెట్టారు సార్. మీకు కొమ్మినేని గారు, మీరు నేను ఒక ఆల్ టైమ్ రికార్డు ఒకటి మన ఇద్దరి పేరు మీద ఒకటి రికార్డ్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బహుశా భారతదేశ చరిత్రలో కూర్చొని కాదు సార్, ఒక టీవీ ఛానల్ చర్చా కార్యక్రమంలో ఇద్దరు కూర్చొని మాట్లాడితే బహుశా 6-7 కేసులు బహుశా ఎవరి మీద పెట్టుండరు. కాబట్టి ఆ రికార్డు కూడా మేము కోరుకోని ఒక రికార్డు కూడా నా మీద వచ్చినట్లుంటుంది. ఇట్లా ఒక బీసీలు అయితేనేమి, ఎస్సీ అయితేనేమి, ఎస్టీలు అయితేనేమి, లేకపోతే రాజకీయంగా కాస్త ముందుండేటువంటి వారికి సంబంధించినటువంటి అంశాలు అయితేనేమి, ఎవరి పట్ల కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించట్లా. వారికి అధికారం వచ్చింది కేవలం రాజకీయ వెండట్టా పాలిటిక్స్ చేయాలి అనేటువంటి ఏకైక లక్ష్యం అనేది అర్థం కావట్లా. బహుశా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గతంలో మీరు కూడా ప్రత్యక్షంగా చూసుంటారేమో, కానీ బట్ ఇటువంటి పరిపాలన ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేయలేదని చాలామంది చెబుతున్నారు. బొగట్ట ఎప్పుడు నేరుగా చేసేటువంటి పరిస్థితి కాదు అని చాలామంది చెబుతూ ఉన్నారు. మరి ఇది లోకేష్ గారి పరిపాలన లేకపోతే పవన్ కళ్యాణ్ గారి పరిపాలన మనకు తెలియదు, కానీ లేకపోతే అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఇటువంటి అనైతిక రాజకీయాలు చేస్తున్నారేమో అనేది తెలియదు. కానీ ఒకటైతే చాలా స్పష్టంగా చెబుతున్నాం, సో మనం ఏదైతే విత్తామో అదే మూలకెత్తిద్ది. మీరు వేసుకున్న చెప్పుల్నే మరొకరు అదే చెప్పులు వేసుకుంటారనే విషయాన్ని కూడా మీరు గమనించవలసిందిగా కోరుకుంటూ, ఏమాత్రం ఇబ్బంది లేదు, 2.5 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి మరో 2.5 సంవత్సరాలే ఈ బాధలు, ఈ ఇబ్బందులు మేమందరం కూడా దిగమింగుకుంటాం. ఖచ్చితంగా అంతకు అంత ఇవ్వడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎప్పుడు కూడా చంద్రబాబు గారి సీనియారిటీకి అయితే తగదు. ఆయనకి ఈ వయసులో ఇన్నేళ్ల తర్వాత ఇంత అప్రతిష్ట మూట కట్టుకుంటారని నేను కూడా అనుకోలేదు. గతంలో విమర్శలు ఉండొచ్చు, ఆరోపణలు ఉండొచ్చు, కానీ బట్ ఈ స్థాయిలో ఆయనకి అప్రతిష్ట వస్తుందని ఊహించలే. కానీ మరి ఆయన తెచ్చుకుంటున్నారు ఆ అబ్బాయి కోసమా, ఇంకోళ్ళ కోసమా, ఎవరి కోసమో తెలియదు. కానీ మరి ఆయన జాగ్రత్త పడితే మంచిది. లేదు ఇదే మా కేసులే, పోలీసులే ఆధారం తప్ప ప్రజల్లో ఆదరణ పోయిందని ఆయన అనుకుంటే మనం చేయలేదే లేదు. ఇక మద్యం సిండికేట్కు కిరణ్ కుమార్ రెడ్డి వెనుముకట. ఎప్పుడు ఈ కేసు ఒకటి పట్టుకోవటం, ఎవరో ఒకరిని తీసుకురావటం, ఈయనే కీలకం అని చెప్పటం, ఇది ఒక అలవాటు అయిపోయింది. రైట్. ఇక రాజకీయాల కోసం పిల్ దుర్వినియోగాన్ని అనుమతించమని హైకోర్టు అందట. అయితే మరి గతంలోనే హైకోర్టు చిన్న కేసులకు కూడా సిబిఐ ఎంక్వైరీ కూడా వేసిన సందర్భాలు ఉన్నాయి. మరి ఈ కేసు, ఇంత పెద్ద కేసులో మరి వారు ఎందుకు అట్లా మరి ఆధారాలు ఇంకా తీసుకురమ్మని అడిగారని ఇంకో పత్రికలో వచ్చింది. రైట్. ఇక ప్రధాన అంశంలోకి వెళ్దాం. అబద్ధాల్లో ప్రోగ్రెస్, మునిశాపం మరేం చేస్తామంటూ సాక్షి మొత్తం డీటెయిల్డ్గా నిన్న చంద్రబాబు గారు పెట్టినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ ఆర్థిక సంబంధించి మొత్తం డీటెయిల్డ్గా రాసింది. బాబు షూరిటీ, మోసం గ్యారంటీ, అప్పట్లో ఇచ్చిన గ్యారంటీ కార్డు సంతకాలు పెట్టి మరి అవన్నీ చేశారా అంటే చేయలేదని ఆధార సహితంగా వేసింది. గత జగన్ గారి టైంలో కన్నా ఈ 2 ఏళ్లలోనే అప్పులు ఎక్కువైపోయినాయండి. అట్లాగే హిస్టారిక్ విధ్వంసం ఎవరిది బాబు, 2 ఏళ్లలోనే రాష్ట్రం అంతటా అధమని వచ్చిన ర్యాంకుల ఆధారంగా మరో కథనాన్ని ఇచ్చారు. ప్రైవేటు పైన అదే మాట అంటూ ప్రైవేటుకి అన్ని ప్రైవేటుకి ఇవ్వాలనే ఆలోచనతో పీపీపీ అంటూ చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్యల్ని ప్రజాశక్తి ప్రముఖంగా ఇచ్చింది. అయితే జగన్ అయితే బటన్ నొక్కుతున్నాడు అని చెప్పి అప్పట్లో రాసినటువంటి ఎల్లో మీడియా చంద్రబాబు గారు 1.49 లక్షల కోట్ల సంక్షేమం అమలు చేశారని రాస్తున్నారు. 2 ఏళ్లలో పేదలకి ఎంత 1.5 కోట్లు ఇచ్చేశారని. మరి ఎగ్గొట్టింది మాత్రం రాయలేదు. మరి మొదటి సంవత్సరం అసలు ఒక్కటి కూడా ఇవ్వలేదు కదా, అది మాత్రం రాయకుండా మొత్తం అంతా మారిపోతుంది. డబుల్ ఇంజిన్ సర్కారు,
ట్రిపుల్ ఇంజిన్ గ్రోత్, రెండు తప్ప హామీలన్నీ అమలు చేశారట. అంత ఆశ్చర్యం. ఎల్లో మీడియాలో ప్రముఖంగా రాసుకుంటున్నారు. ఓకే, నిజంగా అమలు చేస్తే ఆయనకే పేరు వస్తుంది, దానికి కాదనం. కానీ బట్ అది నిజమా కాదా, వీటి మీద చర్చలోకి వెళ్దాం. తెలుగు గారు మీరు చెప్పండి, నిన్న చంద్రబాబు గారు సడన్గా ఎందుకు ఈ ఆర్థిక అంటే అఫ్కోర్స్ అనౌన్స్ చేశారనుకోండి, ఈ శ్వేతపత్రం పేరుతోటి ఎందుకు ప్రజల్ని భయపెడుతున్నట్లా లేక భ్రమ పెట్టాలనా, అట్లాగే 2 ఏళ్లలో మరి ఎంత సంపద సృష్టించారు, మరి బాండ్లు ఇచ్చినటువంటి హామీల సంగతి ఏమైంది, ఉద్యోగులకే మొత్తం ఖర్చు పెడతామంటున్నారు, మరి ఉద్యోగులకి ఇచ్చిన హామీలు చూడండి. గత 5 ఏళ్లలో అప్పుడు జగన్ గారి టైంలో ఉద్యోగులకి అది జరిగింది ఇది జరిగిందని రాశారు. మరి సిపిఎస్ విధానాన్ని పునఃసమీక్షిస్తామన్నారు, మెరుగైన పిఆర్సీ అన్నారు, ఎలవెన్స్ పేమెంట్స్ కూడా అన్నారు, ఉద్యోగులు ప్రతి పెన్షన్కు ప్రతి నెల 1st తారీఖుకే జీతాలు అన్నారు. అలాగే తక్కువ జీతాలు పొంది అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్, కన్సాలిడేట్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తిస్తామన్నారు. వాలంటీర్ల వేతనం 5,000 నుంచి 10,000 పెంచుతామన్నారు. ఇప్పుడేమంటున్నారు, ఉద్యోగులకి ఎక్కువ జీతాలు ఇచ్చేశారు జగను, దానివల్ల ఇంత పెరిగిపోయింది అంటున్నారు. ఎట్లా దీన్ని ఎట్లా చూస్తారు? మొత్తం ఓవరాల్గా ఆయన చేసిన ఉపన్యాసం మీద మీ కామెంట్ ఏంటి? కేసరి గారు, నెల రోజుల నుంచి ఆయన రాష్ట్రంలో డిఎస్సి అక్రమాల గురించి జరుగుతున్న ఆందోళన నుంచి దృష్టి మళ్లించడం కోసం రకరకాల విన్యాసాలు చేస్తున్నాం. అది అరెస్టుల పరంపర. అసలు ఈ స్థాయిలో అరెస్టులు చేయొచ్చు తప్పుడు కేసులతో అనేది ఇతర రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకోవచ్చు. ఇంత అడ్డగోలుగా అరెస్టులు చేస్తున్నారు, అయినా ప్రజల దృష్టి మళ్ళట్లేదు, డిఎస్సీ మీద ఆందోళన తగ్గట్లేదు. మళ్ళీ ఇది ఒక కొత్త విన్యాసం. ఈ 2 ఏళ్ళు పూర్తయింది, మేము ఇది సాధించాం అనేది. నేనేమంటానంటే, ఇప్పుడు ఆయన నిన్న ప్రవేశపెట్టిన దాని మీద దాంట్లో కొన్ని ఆ అంశాలకు తోడు కొన్ని అంశాలు చేరిస్తే పోయేది. కాంట్రాక్టర్లకి అడ్వాన్స్ ఎంత ఇచ్చారు, కాంట్రాక్టుల విలువ అంటే అడుగుకి ఎంత పెంచారు, అనవసరమైన ఖర్చులు ఎంత చేశారు, ఆ దుబారా ఖర్చులు ఎంత చేశారు, వీటిని కూడా జత చేసి చెబితే రాష్ట్రం ఎంత దెబ్బతిన్నదో తెలుస్తుంది. 1. 2, అసలు ఓవరాల్గా ఒక మాట చెప్తానండి. చంద్రబాబు నాయుడు గారు అంతకు ముందు 5 ఏళ్ళు, ఇప్పుడు 2 ఏళ్ళు, అంతకుముందు 14 ఏళ్ళు, సరే అది పక్కన పెట్టండి, ఆ 14 ఏళ్ళు కూడా కలుపుకున్నా. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు, రాజశేఖర రెడ్డి గారు 5 ఏళ్ళు. రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు తీసుకుంటే ప్రజల గుండెల్లో ఎందుకు నిలిచిపోయారు. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు 14 ఏళ్ళు, ఇప్పుడు 7 ఏళ్ళు పరిపాలన చేసినప్పటికి కూడా ప్రజల దృష్టిలో ఎందుకు వ్యతిరేకత వచ్చింది? దీన్ని ఆత్మవిమర్శ చేసుకోవాలి. పరిపాలన దక్షత, నాకు 40 ఏళ్ళ అనుభవం, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాను, నేను పరిపాలన చేతొచ్చు, తెలుసు, ఇది కబుర్లు చెప్పారు. ఇవాళ ప్రజల్లో ఏమైంది? 5 ఏళ్ల ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పరిపాలన తర్వాత 40 ఏళ్ల అనుభవం ఉన్నప్పటికీ, 14, 7, 25 సంవత్సరాలు అనుభవం ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారికి పరిపాలన దక్షత అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది తప్ప చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఆయన పరిపాలన విధ్వంసం తప్ప పరిపాలన దక్షత అనేది లేదు. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాల కంటే స్వీయ ప్రయోజనాలకే ఎక్కువ పెద్దపీట వేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా స్ఫటిక సదృశ్యంగా తేలిపోయింది. దానికి ఉదాహరణకి నేను చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు, 5 ఏళ్లలో 2 ఏళ్లు కరోనా తీసేసినప్పటికీ కూడా రాష్ట్ర ఆదాయం చంద్రబాబు నాయుడు హయాంలో కంటే ఎందుకు ఎక్కువ వచ్చింది? ప్రజల కొనుగోలు శక్తి ఎందుకు పెరిగింది? జిఎస్డిపిలో కంటే జీడిపిలో ఎందుకు వాటా పెరిగింది? పన్నుల ఆదాయం, రాష్ట్ర పన్నుల ఆదాయం కొత్తగా పన్నులు వెళ్ళిపోయినప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎక్కువ ఎందుకు ఉంది, చంద్రబాబు నాయుడు హయాంలో ఎందుకు తగ్గిపోయింది? ఇలా ప్రతి మీరు ఇండస్ట్రియల్ గ్రోత్ కానీ ఏది చూసుకున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు 3 ఏళ్ల పరిపాలన, 2 ఏళ్ల కరోనా పోయినా, 3 ఏళ్ల పరిపాలన, 20 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారి అనుభవం దిగదూడు అనేది తేలిపోయింది. పరిపాలన దక్షత, పరిపాలన దక్షుడు జగన్మోహన్ రెడ్డి అనేది చాలా స్పష్టంగా తేలిపోయింది. ఈ పరిపాలన దక్షత అనేది జగన్మోహన్ రెడ్డి గారు రావడంతో చంద్రబాబు నాయుడు గారు దాన్ని పక్కదారి పట్టించి నేనే గొప్పని చెప్పుకోవడం కోసం
అన్ని అబద్ధాలు మాత్రం వదిలివేయడం మొదలుపెట్టారు. లేదు, ఆయన వాస్తవాలు చెప్పదలుచుకుంటే ఆయన అన్ని ప్రతిపక్షాలను పిలిచి జరిగిందని చెప్పమన్నాడు 2 ఏళ్ళు అని చెప్పకుండా. ఇప్పుడు కర్ణాటక ఇందాక మీరు వీడియో చూపించారు, ప్రధానమంత్రి స్వయంగా రాష్ట్రానికి వస్తే మీరు ఏం అడగాలి? అయ్యా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లేదా ఈ రాష్ట్రానికి కావాల్సిన ప్రయోజనాలు, ఈ నిధులు కావాలి, ఇవి అడగాలి. అది వదిలేసి స్తోత్ర పట్టాలు మొదలు పెట్టారు. కర్ణాటకలో ఏమని చెప్పారు? మా రాష్ట్రానికి ఇది చేయండి, అది చేయండి, ఫెడరల్ వ్యవస్థ ఇది చెప్పారు. అంటే మీ అనుభవం ఎందుకు? డికే శివకుమార్ రెడ్డి ఫస్ట్ టైం సీఎం, మీ అనుభవం ఎందుకు పనికి వచ్చింది? రాష్ట్రానికి ప్రధానమంత్రి వస్తే రాష్ట్రానికి కావాల్సిన ప్రయోజనాలు అడగరా? మీకు అక్కర్లేదా? కాబట్టి ఆయనకి రాష్ట్ర ప్రయోజనాల కంటే స్వీయ ప్రయోజనాలే ముఖ్యమనేది అర్థమైపోయిందని నా అభిప్రాయం. రైట్. నాగార్జున గారు, సో 2-3 ప్రధానమైన అంశాలు. 1 ఆర్థిక వ్యవస్థ, 2 ఉద్యోగస్తులకు సంబంధించి, 3 అప్పులు మాత్రమే, అప్పులు చేసే సంక్షేమం అని చెప్తున్నారు. మరి సంపద ఏమైనా సృష్టించారా లేదా? నాగార్జున సార్, కొమ్మినేని గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 పార్టీలు, ఒకటి తెలుగుదేశం పార్టీ, ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. చంద్రబాబు నాయుడు గారికి ఒక బలం ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక బలహీనత ఉంది. ఎందుకంటే మేమే దానికి శశభిషాలకు వెళ్ళట్లా. చంద్రబాబు నాయుడు గారి బలం ఏంటంటే ఆయన నిజం చెప్పకపోవడం, జగన్మోహన్ రెడ్డి గారి బలహీనత అంటే ఈయన అబద్ధం చెప్పకపోవడం. ఇది మా బలహీనత, అది ఆయన బలం. ఇది ఎప్పుడు ఎన్నిసార్లు మేము ఇదే నిజం చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు గారు అదే అబద్ధం చెప్తాడు. చెప్పి నిజం చెప్పి మాకు అబద్ధం చెప్పి. ఒక్క నిమిషం మిత్రమా, ఒక సినిమాలో అల్లు అర్జున్ పేరు ఆయన డైలాగ్ అనుకుంటా, నిజం చెబితే ఒక్కసారే క్లియర్ అయిపోద్దట, భయపడాల్సిన అవసరం ఉండదు. అబద్ధం చెబితే ప్రతిసారి భయపడాల్సిందేనట. సో దాన్ని బట్టి మీరేం భయపడక్కర్లేదు. నిజం చెప్తే ఆ ఒక్కసారితో క్లియర్ అయిపోతుంది. అది ఓకే సరే. అదే అప్పుల గురించి ఎన్నిసార్లు చెప్పినా కూడా అదే చెప్తాడు సార్, ఏమాత్రం భయపడ్డాడు, చాలా కాన్ఫిడెంట్గా చెప్తాడు, మళ్ళీ చెప్పే అబద్ధాన్ని కూడా. కాబట్టి ఆ 3 విషయాలను నేను క్లియర్గా చేస్తాను సార్. ఒకటి బటన్ నొక్కడం గురించి చంద్రబాబు నాయుడు గారు 1,49,401 కోట్లు 2 ఏళ్లలో ఇచ్చామని అంటున్నారు. దాని గురించి ఒక వివరణ ఇస్తాను చూడండి సార్. ఈయనంతా 1,49,401 రూపాయలు అన్నారు కదా. సరే, ఇందులో రెగ్యులర్గా ఇచ్చేటువంటి పెన్షన్ అంటే 68,296 కోట్ల రూపాయలు తీసేస్తే ఈయన ఇచ్చింది 81,105 కోట్ల రూపాయలు, అంటే 2 ఏళ్లకి. అంటే పర్ ఇయర్ ఎంత ఇచ్చాడు? 40,552 కోట్ల రూపాయలు ఇచ్చారని చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రంలో చెప్పాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు పర్ ఇయర్ ఎంత ఇచ్చాడు? 72,500 కోట్ల రూపాయలు ఇచ్చాడు. అంటే చంద్రబాబు నాయుడు ఇచ్చింది 40,000 కోట్లు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది 72,500 కోట్లు. అయితే అంతటితో ఆగలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి ప్రతి పథకాన్ని నేను కొనసాగిస్తూనే సూపర్ 6 హామీలు నేను ఇస్తాను అని అన్నారు. సూపర్ 6 హామీలకు పర్ ఇయర్ ఎంత అయింది? 73,440 కోట్ల రూపాయలు అయింది. అంటే 73,440 కోట్ల రూపాయలు ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 72,500 కోట్ల రూపాయలు ఈజ్ ఈక్వల్ టు 1,45,940 కోట్ల రూపాయలు ఎన్ని ఏళ్ళకి ఇవ్వాలి? పర్ ఇయర్ ఇవ్వాలి. 2 ఏళ్ళకి లెక్కేస్తే ఎంత? 2,91,880 కోట్ల రూపాయలు 2 ఏళ్ళకి చంద్రబాబు నాయుడు గారు బటన్ నొక్కి ఇవ్వాల్సింది. చంద్రబాబు నాయుడు గారికి ఎంత పని? మూలనున్న ముసలిది కూడా బటన్ నొక్కిద్ది అన్నారు కదా. ఆ మూలనున్న ముసలిది బటన్ నొక్కలేదు, కానీ బాగా 16 ఏళ్ల నవ యువకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు బటన్ నొక్కి ఇచ్చిందంత 81,105 కోట్ల రూపాయలు 2 ఏళ్ళకి. అంటే ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉన్నాడు? 2,10,082 కోట్ల రూపాయలు ఎంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు బకాయి పడ్డారు. ఇది చంద్రబాబు నాయుడు గారి 19 ఏళ్ల వయసు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి బటన్ నొక్కేటువంటి వెసులుబాటు. ఇది నెంబర్ 1. నెంబర్ 2, సంపద సృష్టి అన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే టైంకి 2018-19 స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ అంటారు సార్, SOTR. అంటే 7 రకాలైనటువంటి పన్నుల ద్వారా, డ్యూటీస్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయాన్ని SOTR అంటారు. 2018-19 అంటే చంద్రబాబు నాయుడు గారు చివరి పాలనా సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినటువంటి ఆదాయం 58,107 కోట్ల రూపాయలు. అంటే చంద్రబాబు మేము అధికారంలోకి రాకముందు ఆయన సృష్టించినటువంటి సంపద. సో జగన్మోహన్ రెడ్డి గారి చివరి 5 ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి చివరి పాలనా సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన సంపద 85,922 కోట్ల రూపాయలు.
అంటే 27,816 కోట్ల రూపాయల సంపదని జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించారు. పర్ ఇయర్ 5,563 కోట్ల రూపాయలు. ఇది క్లియర్. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రెండో దఫా విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడున్నటువంటి 2025-26కి SOTR 86,552 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే జగన్మోహన్ రెడ్డి గారి లాస్ట్ ఏడాది బేస్ ఇయర్తో ఇప్పటికి పెరిగింది 0.37%. అంటే పర్ ఇయర్ 315 కోట్ల రూపాయలు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు సృష్టించినటువంటి సంపద. అంటే 2 ఏళ్లకి 630 కోట్ల రూపాయలు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు సృష్టించిన సంపద. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 27,816 కోట్ల రూపాయలు 5 ఏళ్లకు సృష్టిస్తే చంద్రబాబు నాయుడు గారు సృష్టించింది 630 కోట్ల రూపాయలు. ఈయన ఎవరు విజనరీ, ఎవరు ఏంటనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. మూడో విషయం రెవెన్యూ లోటు గురించి చెప్తాను సార్. చంద్రబాబు నాయుడు గారు చాలా ఆశ్చర్యకరంగా రెవెన్యూ లోటు జగన్మోహన్ రెడ్డి గారే మొత్తం తీసుకుని వెళ్ళాడు, మేము తీసుకెళ్ళలేకపోయాం అన్నారు. సరే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విభజన చేసిన తర్వాత విభజన చట్టంలో ఏం చెప్పారంటే రెవెన్యూ లోటు 2014-15కి గాను రెవెన్యూ లోటు కేంద్ర ప్రభుత్వమే భర్తీ చేసిద్ది అని చెప్పారు. ఆ తర్వాత 14వ ఆర్థిక సంఘం వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటువంటి రెవెన్యూ లోటుని క్యాలిక్యులేట్ చేసి 14th ఫైనాన్స్ కమిషన్ 22,113 కోట్ల రూపాయలు రెవెన్యూ లోటు వచ్చింది చంద్రబాబు నాయుడు గారు మొదటి దఫా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయ్యారు. 2020 నుంచి 15వ ఆర్థిక సంఘం అమలైంది. 15వ ఆర్థిక సంఘం దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీలందరూ కలిసి అయ్యా మా రాష్ట్రానికి రెవెన్యూ లోటు ఉందని వారితో మాట్లాడి 45,293 కోట్ల రూపాయలు రెవెన్యూ లోటుని ఆర్థిక సంఘం నుండి సాధించాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఎప్పుడు పూర్తయింది? 2025కి ఈ ఆర్థిక సంఘం పూర్తయింది. 16వ ఆర్థిక సంఘం అనేది కొత్తగా వచ్చింది. వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చారు. ఎప్పుడు వచ్చారు? ఏప్రిల్ 16, 2025 16వ ఆర్థిక సంఘానికి సంబంధించిన చైర్మన్ డాక్టర్ అరవింద్ పనిగాడియా గారు వచ్చారు. 16వ ఆర్థిక సంఘం నుండి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని వేల కోట్ల రూపాయల రెవెన్యూ లోటుని సాధించారు? ఇది మేము అడుగుతున్న ప్రశ్న. 2 ఏళ్ళు అయినా కానీ రెవెన్యూ లోటు ఫస్ట్ ఇయర్ 48,310 కోట్లు ఉంది, ఒక్క రూపాయి తెచ్చుకోవాలా. సెకండ్ ఇయర్ ఈ ఇయర్ 41,118 కోట్ల రూపాయల రెవెన్యూ లోటు ఉంది, ఒక్కటి కూడా సంపాదించుకోవాలా. మీరు చంద్రబాబు నాయుడు గారి యొక్క కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి ఆయన చేసింది ఏంది అనేది మాకు ఉన్నటువంటి ప్రశ్న. ఇక చివరిది సార్, మేము చెబుతూనే ఉన్నాం కానీ చంద్రబాబు నాయుడు గారు వింటానే ఉన్నాడు. అప్పుల గురించి మా సైడ్ ఒక సామెత ఉంటుంది, పాడిందిరే పాటరా పాసిపల్ల దామోదరా అని ఒక సామెత ఉంది. కాబట్టి ఇదే పాట చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పాడుతున్నారు, ఎప్పుడు చెప్తున్నారు? 10/7/2024 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు అన్నాడు. తరువాత జూలై 22, 2024 గవర్నర్ ప్రసంగంలో 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉన్నాడు. అయ్యా మేము చంద్రబాబు నాయుడు గారికి చెప్పాం, అయ్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కాదు, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా అప్పుల్ని 2 మార్గాల్లాగా తీసుకొస్తుంది. అకార్డింగ్ టు ద ఆర్టికల్ 9 293 సబ్సెక్షన్ 1 ప్రకారం ఒకటి మన కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని తనఖా పెట్టి రుణం తీసుకోవచ్చు, అది ఒక మార్గం. రెండోది ఏవైతే అండర్టేకింగ్ సంస్థలకి గ్యారెంటీ ఇచ్చి అప్పు తీసుకోవచ్చు, ఇది రెండో రకమైంది. ఈ 2 రకాల అప్పుల్ని కూడా మనం బడ్జెట్లో చూపించచ్చాయా అని స్పష్టంగా చెబుతూ బడ్జెట్ కాపీ 2024-25 బడ్జెట్ కాపీ పేజ్ నెంబర్ 14, 16 అండి. ఈ 14, 16లో క్లియర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకొచ్చేటువంటి 2 రకాల అప్పులు కలిపి 6,46,151 కోట్ల రూపాయలు మాత్రమే ఉందని పయ్యావుల కేశవ్ గారు ఫైనల్ గా ఒక కామెంట్ చెప్పండి. ఎందుకు ఇప్పుడు సడన్ గా ఈ అప్పులు సంక్షేమం అమలు చేయాలంటే అప్పులే చేయాల్సి వస్తుంది, ఉద్యోగస్తుల జీతాలు జగన్ ఎక్కువ ఇచ్చేసాడు జీతాల బడ్జెట్ అని చెప్పి ఎందుకు ప్రజల్ని భయపెట్టడానికా, లేకపోతే భ్రమలో పెట్టడానికా, లేకపోతే ఉద్యోగ సంఘాలను బెదిరించడానికా, లేక ఇంకేదైనా భవిష్యత్తులో ఏదైనా కొత్త వ్యూహంతో రావడానికా? సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పండి సార్. చంద్రబాబు నాయుడు గారు ఏ బాంబు పేల్చాలన్నా ముందుగా దానికి సంబంధించినటువంటి ఒక లీక్ ఇస్తాడు, తనకు సంబంధించినటువంటి ఆస్థాన మీడియాలో. ఈ లీక్లు వ్యవహారం ఇప్పుడు నడవట్ల. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకపోతే ఈ జెమినై ఇవన్నీ వచ్చిన తర్వాత ఏది జరిగినా కూడా జంజీ యువత ఆన్లైన్లో అడుగుతున్నారు, ప్రశ్నిస్తున్నారు.
కాబట్టి ఇప్పుడు ఏం చేశారు, స్వయంగా చంద్రబాబు నాయుడు గారే రంగంలోకి దిగారు. రంగంలోకి దిగి ఇప్పుడు ఏం చెప్పారు, ఈ మొత్తానికి సంబంధించి ఈ ఆర్థిక శ్వేతపత్రానికి సంబంధించినటువంటి ఫైనల్ అవుట్పుట్ ఏంటంటే, ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి మీరు డీబీటీ పథకాల్ని మీరు ఆశించకండి. నేను సూపర్ 6 హామీలను నేను అమలు చేయలేను, నేను ఇచ్చిన హామీలు ఇదే, చచ్చిన వాడికి వచ్చిందే కట్నంలాగా ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ డబ్బులను ఇంతటితో సర్దిపించుకోండి. నేను ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఇచ్చే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు కాబట్టి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి మీరు చేయూత కానీ, ఆసరా కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, లేకపోతే తల్లికి వందనం కానీ ఇటువంటి సంక్షేమ పథకాల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆశించకండి అని అందరినీ మెంటల్గా ప్రిపేర్ చేయడానికి. సార్ తల్లికి వందనం సార్, మళ్ళీ దాని గురించి మాట్లాడాలంటే మళ్ళీ కేసీఆర్ లైవ్ షో గారిని ఇంకొక వన్ అవర్ ఎక్స్టెన్షన్ చేయాలి కాబట్టి దాని దాకా లోపల పోవడం కాదు. కానీ ఏదో ఇచ్చినటువంటి అత్తేసారు దానితోనే మీరు సంతృప్తి చెందండి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపైన వేసినటువంటి ఒక ఆటం బాంబులాగా, ఆర్థిక ఆటం బాంబులాగా మేము ఫీల్ అవుతున్నామే. కానీ ఇదేమి దీనికి పెద్ద ప్రాధాన్యత ఇచ్చేటువంటి అంశం కాదు. చంద్రబాబు నాయుడు గారే చెప్పారు కదా చివరిలో, వాట్ ఈస్ ద ప్రైమరీ డెఫిసిట్ అని ఎవరో ఒక జర్నలిస్ట్ అడిగితే ఇవన్నీ కాకి లెక్కలు, ప్రైమరీ డెఫిసిట్ అంతా ఒక మిథ్య, ఇదంతా మనం ఊరికే పిచ్చి పిచ్చిగా మాట్లాడుకునే అంశాలని ఆయనే చెప్పాడు. కాబట్టి ఇది ఒక ఆర్థిక ఆటం బాంబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలపైన వేసిందనే విధంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. రైట్. తిలక్ గారు అలాగే నాగార్జున యాదవ్ గారు ఇద్దరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.